వెల్కమ్ టు డైలీ ఫోకస్. యాంటీబయాటిక్ మందులు ప్రపంచ మానవాళికి పెను ప్రమాదంగా మారుతున్నాయి. కాలం చెల్లినా వినియోగించని యాంటీబయాటిక్స్ ను సరిగ్గా డిస్పోజల్ చేయకపోవడంతో తీవ్ర పరిణామాలు తలెత్తుతున్నాయి. మనుషులతో పాటు పర్యావరణానికి ఎంతో చేటు జరుగుతోంది. ఈ నేపథ్యంలో 2050 నాటికల్లా ఏడాదికి 1 కోటి జనాభా మృతి చెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. యాంటీబయాటిక్ మందులు విరివిగా వినియోగించడంపై కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇక మీదట ఏ రోగికైనా యాంటీబయాటిక్ ఔషధాలను సూచిస్తే వాటిని ఎందుకు సిఫార్సు చేయాల్సి వచ్చిందో తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ పై రాయాలని వైద్యులను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అతుల్ గోయల్ అన్ని మెడికల్ ఫార్మసిస్టు సంఘాలకు, వైద్య కళాశాలలకు అత్యవసర విజ్ఞప్తి పేరిట లేఖ రాశారు. యాంటీబయాటిక్ విచ్చలవిడిగా వినియోగించడంతో యాంటీ మైక్రోబియల్ నిరోధకత అనే రుగ్మత ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న టాప్ 10 అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటిగా ఉంది. 2019లో 12,70,000 మంది ఏఎంఆర్ కారణంగా మరణించారు. 49 లక్షల మంది ఔషధ నిరోధకత ఇన్ఫెక్షన్లతో చనిపోయారని గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. యాంటీబయాటిక్స్ యూసేజ్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఒక వార్నింగ్ సైన్ మనకి ఈ స్టేజ్లో ఉన్నాము. ఎందుకంటే స్టాట్స్ కూడా చెప్తున్నాయి, WHO స్టాట్స్ కానివ్వండి, ఏ స్టాట్స్ అయినా కానివ్వండి, చాలా మరణాలు జరుగుతున్నాయి. ఏంటంటే రెసిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడున్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాస్ అని సూపర్ బగ్స్గా మారడం, అంటే ఇప్పుడైతే ఎగ్జిస్టెన్స్లో ఉన్న యాంటీబయాటిక్స్కి వాటి మీద పని చేయకపోవడం వల్ల సెప్సిస్ లెక్క అయిపోయి సో మరణాలు అవుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ అన్నీ పని చేయకుండా చాలా మరణాలు ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ యూసేజ్ తగ్గించాల్సిన అవసరం ఉన్నది. ఔషధాలకు లొంగని రోగకారక సూక్ష్మక్రిములు పుట్టడానికి యాంటీబయాటిక్లు దుర్వినియోగం, అదుపులేని వాడకమే ప్రధాన కారణమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి కలిగించే ఇన్ఫెక్షన్లకు సమర్థవంతమైన చికిత్స లేకుండా పోతోందన్నారు. దానివల్ల రోగులు చాలా రోజుల పాటు ఇన్ఫెక్షన్లతో సతమతం అవుతున్నారన్నారు. ఈ షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఈవెన్ ఫార్మసీ వాళ్ళు కూడా ఇవ్వద్దు. డాక్టర్స్ కూడా ఎవరైతే ఉన్నారో రేషనలైజేషన్, ఓకే, యూసేజ్ ఎంతవరకు అంటే దాని నీడ్ ఎంతవరకు అనేది చూసి అప్పుడే యాంటీబయాటిక్స్ కూడా ప్రిస్క్రైబ్ చేయాలి. ఎవరైతే గ్రామీణంలో చేస్తున్న వైద్యం వాళ్ళు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ రాయడం, ఓకే, ఫార్మసీస్లో ఆన్ ద కౌంటర్ కూడా పేషెంట్స్ వెళ్ళి తీసుకుంటే ఫార్మసీ వాళ్ళు ఫార్మసిస్టులు ఉన్నారో లేకపోతే ఫార్మసిస్ట్ కాకుండా వేరే వాళ్ళు రన్ చేస్తున్నారో అది ఇష్యూ ఉన్నది, వాళ్ళు కూడా ఇవ్వడం యాంటీబయాటిక్స్. సో ఇన్ని చెక్ పాయింట్స్లో ఇప్పుడు వర్క్ చేయాలి. 1 by 1 కింద నుంచి అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకుండా చేసుకుంటూ రావాలి. ప్రిస్క్రిప్షన్ కూడా ఎవరు రాస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలా ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఫంక్షన్ చేయాలి. TSMC కానివ్వండి, ఓకే, ఫార్మసీ కౌన్సిల్ కానివ్వండి, డ్రగ్ కంట్రోల్ అథారిటీ కానివ్వండి, ఇవన్నీ ఒక కామన్ టీం లెక్క ఫామ్ అయ్యి దీని మీద అరికట్టడానికి ఛాన్స్ ఉంది. కానీ ఒక్క డిపార్ట్మెంటో ఒక్క దాంతోనో అయ్యే పని కాదు ఇది. ఒక ఫీవర్ రాగానే ఎమ్మడే యాంటీబయాటిక్ అవసరం లేదు. యాంటీబయాటిక్ వేసుకుంటేనే ఇమీడియట్గా నాకు రికవర్ అయిపోవాలి, దానికోసము యాంటీబయాటిక్ నాకు ఇమీడియట్గా కావాలి అనే ఆ తపన లేకపోతే ఆ తొందరపాటు మీ నుంచి కూడా ఉండొద్దు, ప్రజలతో కూడా ఉండొద్దు. ఓకే, సో ఓవర్ ద కౌంటర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోవద్దు. కంపల్సరీ రిజిస్టర్డ్ డాక్టర్ని మాత్రమే కన్సల్ట్ అయ్యి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తేనే యాంటీబయాటిక్స్ వాడాలి. అధిక ధరలుండే ఈ ఔషధాలు రోగులను ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగానూ తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీర్ఘకాలం పాటు రోగాల బారిన పడి చివరకు ప్రాణాలను సైతం హరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్లు పరిమితంగా సూచించాలని కేంద్రం దేశంలోని వైద్యులకు హితవు పలికింది.
వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసిస్టులు ఎవరికీ యాంటీబయాటిక్లను విక్రయించకూడదని స్పష్టం చేసింది. యాంటీ మైక్రోబియల్ నిరోధకత ఒక నిశ్శబ్ద మహమ్మారిలా మారుతున్న క్రమంలో 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా మరణించే ప్రమాదం ఉందని ఇప్పటికే WHO హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మెయిన్లీ పెట్టింది ఏంటంటే యాంటీబయాటిక్స్ ఎక్కడంటే అక్కడే పడేయకూడదు. మనం పడితే ఏంటంటే ల్యాండ్లో పొల్యూషన్ వస్తుంది, ల్యాండ్లో మన భూమిలో అది లోపలికి వెళ్ళి వ్యర్థాలు లోపలికి వెళ్ళి దానివల్ల పొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఇది మన పేషెంట్లకి మన పేషెంట్ అటెండర్స్కి వచ్చిన యాంటీబయాటిక్స్ మందులు కానీ ఇంకో మందులు కానీ ఎక్స్పైర్ అయిన డేట్ దీంట్లో శాస్త్రీయంగా దీంట్లో వేస్తే దీన్ని మనము డిస్పోజ్ చేస్తుంటాం, ప్రాపర్గా డిస్పోజ్ చేస్తుంటాం. సో దట్ పీపుల్ ఆర్ అవేర్ దట్ ఏదైనా ఎక్స్పైర్డ్ డ్రగ్స్ అక్కడ ఇక్కడ పడేయకూడదు, దీంట్లో పడేయాలని. అలాగే యాంటీబయాటిక్స్ అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. సో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడినందువల్ల బాడీలో రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలాగే బ్యాక్టీరియాస్ కానీ రెసిస్టెన్స్ పెరుగుతుంది వాటిలో. సో అందువల్ల యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు, ఎక్స్పైర్ అయినవి దీంట్లో వేయాలని అలాగే యాంటీబయాటిక్స్ అనేది చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. సో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడినందువల్ల బాడీలో రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలాగే బ్యాక్టీరియాస్ కానీ రెసిస్టెన్స్ పెరుగుతుంది వాటిలో. సో అందువల్ల యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు. డాక్టర్ ప్రిస్క్రిప్ట్ చేసిన యాంటీబయాటిక్స్ 4-5 రోజులే ఉంటుంది దాని కోర్సు. దాని తర్వాత వాడకూడదు. మళ్ళీ ఎప్పుడో జబ్బు వచ్చింది అవే యాంటీబయాటిక్స్ వాడతామంటే అది మంచిది కాదండి. దట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తే అప్పుడు వాడుకోవాలి, అంతేగాని వాళ్ళు ఎప్పుడో రాసిన ప్రిస్క్రిప్షన్ ఇప్పుడు వాడుకోకూడదు. అటు కాలం చెల్లిన వినియోగించని యాంటీబయాటిక్స్ ను సరైన పద్ధతిలో డిస్పోజబుల్ చేయకపోవడం మనుషులతో పాటు పర్యావరణానికి ప్రమాదంగా మారుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో లాగా భారతదేశంలోనూ ఓ పాలసీని తీసుకురావాలని కోరుతున్నారు. యాంటీబయాటిక్స్ పెను ప్రమాదంగా మారుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది. అన్ని దేశాలు యాంటీబయాటిక్స్ వాడకంపై దృష్టి పెట్టాలని సూచిస్తోంది. అయితే యాంటీబయాటిక్స్ అతిగా వాడటం వల్ల మనిషి ప్రాణాలతో పాటు పర్యావరణానికి కూడా ప్రమాదకరంగా మారుతుంది. ఇంతకు యాంటీబయాటిక్స్ అతిగా వాడటం ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో దానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ అందిస్తారు. యాంటీబయాటిక్స్ అనవసర వాడకం వల్ల మనిషి జీవనానికి పెనుముప్పుగా మారబోతుందని WHO హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంగా అటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర అధికారులు కూడా ఇప్పటికీ అన్ని రాష్ట్రాల ఫార్మసిస్టులకు కావచ్చు, దాంతోపాటుగా వైద్యులకు కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. కేవలం మానవులకే కాదు, యావత్ పర్యావరణానికి కూడా ఒక పెనుముప్పుగా ఈ యాంటీబయాటిక్స్ మారనున్నాయని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ఇంతకీ ఈ యాంటీబయాటిక్స్ ద్వారా పర్యావరణానికి కూడా ఎలాంటి ప్రమాదకారిగా మారనుంది అనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి నిమ్స్ హాస్పిటల్ క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా యాంటీబయాటిక్స్ వల్ల మనిషి ప్రాణానికి ఎలా ప్రమాదకారిగా మారనున్నాయంటారు? యాంటీబయాటిక్స్ వల్ల ప్రమాదం అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల, అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే, యాంటీబయాటిక్స్ మనం వాడేది ఎప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్కి వాడినప్పుడు అనవసరంగా వాడడం ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ కాజ్ చేసే బ్యాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది. ఆ రెసిస్టెన్స్ డెవలప్ చేసినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం నేను వాడాలనుకునే యాంటీబయాటిక్స్ ఎక్కువ కాస్ట్లీ అయినా వాడాలా, లేకపోతే నాకు ఏమవుతుంది రెసిస్టెన్స్ డెవలప్ అయినప్పుడు నాకు ఇంకా హాస్పిటలైజ్ కాస్ట్ పెరుగుతుంది, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది, నాకు అవి ఈవెన్ పని చేయకపోతే ఏమవుతుంది, నాకు చాలా ప్రమాదం ఉంది. సో ఈ యాంటీబయాటిక్స్ ఏమవుతుందంటే అవుట్ని బ్యాక్టీరియా నుంచి వీ హ్యావ్ టు ప్రివెంట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో దాంతోపాటుగా యాంటీబయాటిక్స్ విషయానికి వస్తే కేవలం మనుషులకే కాదు, అటు పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కూడా చెప్తా ఉన్నారు. పర్యావరణానికి ఈ యాంటీబయాటిక్స్ ఎలాంటి నష్టకారిగా కాబోతుందంటారు? ఇప్పుడు ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ ఒక సైకిల్ లాగా వస్తుంది. బేసిక్ ఏమవుతుంది, మనం తీసుకుంటాము, మనలో నుంచి వాటర్ లేకపోతుంది, మనలో నుంచి సాయిల్ లేకపోతుంది. సాయిల్కి పోయినప్పుడు ఆ సాయిల్లో ఉండే యాంటీబయాటిక్స్ కూడా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ ఆన్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండదు కానీ లాంగ్ టర్మ్లో ఉంటాయి. ఇప్పుడు వాటర్ లేకపోయినాయి అనుకోండి, ఫిష్ తింటుంది, వాటరు ఉంటాయి. సో ఆ వాటర్లో జీవించే ఆర్గానిజమ్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో పర్యావరణానికి ఇది సైకిల్ అయిపోతుంది. మన దగ్గర నుంచి పర్యావరణానికి పోతుంది, అక్కడి నుంచి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది, మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ సైకిల్.
a continuous cycle that is going to increase the antimicrobial resistance, which is very dangerous. ఇప్పుడు చాలా డేంజరస్. ఇప్పుడు ఇంతే వీఆర్ గోయింగ్ టు ఈ అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అది మెయిన్ పాయింట్. సార్ ప్రధానంగా ఇంట్లో చాలామంది ఎక్స్పైర్డ్ అయినటువంటి ఉంటుంది, దాంతోపాటుగా కోర్స్ వాడనటువంటి వాళ్ళు కూడా ఉంటారు, యాంటీబయాటిక్స్ ఇంట్లో ఉంటాయి. వీటిని ఎట్లా డిస్పోజ్ చేయాలి అనేది వాళ్ళకు కొంత అనుమానంగా ఉంటుంది. అసలు వీటికి సంబంధించి కూడా ఇప్పుడు సాధారణంగా నేనే ఉన్నాను, మా ఇంట్లో యాంటీబయాటిక్స్ ఉన్నాయి అనుకోండి, అవి ఎక్కడ పడేయాలనేది నాకు కూడా సరైనటువంటి అవగాహన ఉండదు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండే అవకాశం ఉండనటువంటి ఉంటుంది. కాబట్టి అసలు ఎలాంటి పాలసీస్ రావాలంటారు? ఈ మెడిసిన్స్ కూడా, ఈ యాంటీబయాటిక్స్ లాంటి ప్రమాదకారి మెడిసిన్స్ ప్రజలకు నష్టకారిగా మారబోతున్నటువంటి నేపథ్యంలో ఎలా డిస్పోజల్ చేయాలంటారు? ఎలాంటి పాలసీస్ రావాలంటారు? ఇప్పుడు గవర్నమెంటే పాలసీ తీసుకురావాలి. బేసిక్గా ఏమవుతుందంటే వెస్టర్న్ కంట్రీస్లో ఫార్మసీస్ ఉంటాయి, మందులు అమ్మే షాపులు ఉంటాయి. వాళ్ళ దగ్గరే చిన్న చిన్న బాక్సులు పెట్టింటారు. సపోజ్ నాకు 1 వీక్ యాంటీబయాటిక్స్ రాసిచ్చారు, తీసుకోబోయాను, 5 రోజులు వాడిన తర్వాత నిలిపేశాను, నాకు ఇంకో 2 రోజులు యాంటీబయాటిక్స్ మిగిలింటాయి. అవి ఏం చేస్తారు వెస్టర్న్ కంట్రీస్లో, అవి తీసుకొని వచ్చి ఫార్మసీలో ఉండే డబ్బాలో పడేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, యాజ్ పర్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ పట్టుకొని వాటిని డెస్ట్రాయ్ చేస్తారు. వాటిని డెస్ట్రాయ్ చేసేది ఎట్లా, ఇన్సినరేట్ చేస్తారు. వెరీ హై టెంపరేచర్ 2000 నుంచి 3000 టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇన్సినరేట్ చేస్తారు. ఇవన్నీ ఫారిన్ కంట్రీస్లో చాలా రెగ్యులేటెడ్, హైలీ రెగ్యులేటెడ్, బట్ స్టిల్ మనకి అక్కడ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. బట్ ఇండియాలో ఏమైంది, ఇట్ ఈస్ నాట్ రెగ్యులేటెడ్. సో ఇక్కడ మనం ఎక్కడ పడేయాలో నాకే తెలియదు. మీ గురించి వదిలేయండి, నాకే తెలియదు ఏం చేయాలో. నేనేం చేస్తాను, టప్పని డస్ట్బిన్లో వేసేస్తాను, లేకపోతే సింక్లో వేసేస్తాను, లేకపోతే కమోడ్లో వేసేస్తాను. ఇప్పుడు నాకే తెలియనప్పుడు జనరల్ పీపుల్కి ఎట్లా తెలుస్తుంది? సో ఏం చేయాలంటే ఇట్లా చేసినప్పుడు ఈ పర్యావరణానికి అంతా సైకిల్ లాగా డిస్ట్రాయ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము చిన్న ఇది పెట్టాం. సో సేఫ్ డిస్పోజల్ ఆఫ్ యాంటీబయాటిక్స్. అందుకోసం మేము ఏం చేసామంటే, ఈ ఐడియా వాజ్ డెవలప్డ్ బై డాక్టర్ రూబీ అనే అమ్మాయి. షీ వాజ్ వన్ ఆఫ్ అవర్ మా డిపార్ట్మెంట్ స్టూడెంట్, చదువుకుంటుంది. చదివే టైంలో ఈ యాంటీబయాటిక్ డిస్పోజల్ బాక్స్ పెడదామని చెప్తే పెట్టి స్టార్ట్ చేసాం. దిస్ వాజ్ ద ఒరిజినల్ ఐడియా బై హర్, డాక్టర్ రూబీ. సో దీన్ని ఏం చేసాము, మేము 2 బాక్సులు పెట్టాం. ఒకటి నిమ్స్ ఓపీ దగ్గర, ఇంకోటి ట్రామా కేర్ ఓపీ దగ్గర. ఇవి ఏం చేస్తారంటే ఇంట్లో ఉండే అనవసరమైన యాంటీబయాటిక్స్, ఇప్పుడు మీరు డాక్టర్ 5 రోజులు రాసిచ్చింటాడు, 3 రోజులకు వాడతారు, మిగతా 2 రోజులు అట్లే ఉంటాయి. ఇంకా ఏం చేస్తారు, ఇవి ఎక్స్పైర్ అయిపోతాయి, సో వాడరు, అట్లే ఉంటాయి. సో నెక్స్ట్ టైం పోయినప్పుడు ఏం చేస్తాడు, డాక్టర్కి మళ్ళీ రాసిస్తాడు. ఇవన్నీ అనవసరంగా ఉండే యాంటీబయాటిక్స్ ఇంట్లో, బోత్ ఎక్స్పైర్డ్ అండ్ నాట్ యూస్డ్. అవి తెచ్చి మా డబ్బాలో పడేసినారు అనుకోండి, మేమేం చేస్తాం, ఈ డబ్బాలో కలెక్ట్ చేసిన యాంటీబయాటిక్స్ అంతా, అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మేము ఉత్త యాంటీబయాటిక్స్నే పడేయమంటున్నాం. కానీ ఏం చేస్తున్నారంటే పాపులేషన్ ఏం చేస్తుంది, మొత్తం వాళ్ళ ఇంట్లో ఉండే డ్రగ్స్ అన్నీ పడేస్తుంది. సో మేమేం చేస్తున్నాం, ఇవన్నీ సపరేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మిగతావి మనకు అంత డేంజర్ లేవు, మనకు యాంటీబయాటిక్స్ ఒక్కటే మోస్ట్ డేంజరస్. సో ఈ యాంటీబయాటిక్స్ అన్నీ సపరేట్ చేసుకొని మా నిమ్స్కి ఒక వేస్ట్ డిస్పోజల్, బయో వేస్ట్ డిస్పోజల్ అనే సంస్థతో మనకు ఎంఓయూ ఉంటుంది. సార్ మీరు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, మన ముందున్నటువంటి నిమ్స్లో ఇలాంటివి చాలా మటుకు కలెక్ట్ చేశారు, చూడొచ్చు. యాంటీబయాటిక్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్తో పాటుగా మిగతా మెడిసిన్స్ కూడా. సార్ వీటిని ఎలా డిస్పోజల్ చేస్తారు, వీటిని ఎలా చేస్తారంటారు, ఎంత డిగ్రీస్లో వీటిని కరగదీస్తారంటారు? ఇప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చి హై టెంపరేచర్ 2000 to 3000 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇన్సినరేట్ చేస్తారు. అంటే ఆ టైంకి ఆవిరైపోతాయి. అది యాంటీబయాటిక్, అది రెగ్యులేషన్స్ ప్రకారం, గవర్నమెంట్ పాలసీ ప్రకారం దట్ ఈస్ ద బెస్ట్ ప్రొసీజర్ ఫర్ డిస్ట్రాయింగ్ ది యాంటీబయాటిక్స్. అన్యూజ్డ్ పనికిరానివి, మిగతావి వాళ్ళు మామూలుగా ఇన్సినరేట్ చేసి పడేస్తారు. మరి మిగతావి అంత ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ యాంటీబయాటిక్స్ ఇంపార్టెంట్. ఇప్పటివరకు మీరు ఎన్ని కలెక్షన్ చేశారు సార్? మేము ఇట్లాంటి బాక్సులు, ఇట్లాంటి కవర్లు ఆల్మోస్ట్ 15 to 20 కవర్స్ కలెక్ట్ చేసాము. బట్ అన్ని కవర్లు 15 to 20లో మాకు ఆల్మోస్ట్ 2 to 3 కవర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంతే. ఇవన్నీ మేము బయో వేస్ట్ డిస్పోజల్, ఇది నాట్ నార్మల్ డిస్పోజల్, బయో వేస్ట్ డిస్పోజల్ వాళ్ళతో నిమ్స్కి కొంచెం కొలాబరేషన్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చి పంపించేస్తే వాళ్ళు యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్సినరేట్ చేస్తారు. సార్ ప్రధానంగా మరొకటి పర్యావరణం గురించి మాట్లాడుకుందాం మనం. ఏదైతే ఈ యాంటీబయాటిక్స్ అనేవి తీసిన తర్వాత సపోజ్ భూమిలోకి వేసినా, వాటర్లో వేసినా ఎలా సాల్యుబుల్ అవుతుంది, ఎలా
ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే అంటే కొంచెం ఇది వివరిస్తారా? మామూలుగా అయితే వాటర్ సాల్యుబుల్, అన్నీ ఆల్మోస్ట్ వాటర్ సాల్యుబుల్ ఉంటాయి. ఎందుకంటే మనం తీసుకునేది ఇట్ షుడ్ బి వాటర్ సాల్యుబుల్. మనం తీసుకున్నా కూడా కడుపులో వాటర్తో సాల్వ్ అయిపోయిన తర్వాతనే మన బాడీలో అబ్జర్వ్ అవుతుంది. సో ఏమవుతుందంటే ఇది కూడా మన గ్రౌండ్ లేకపోతుంది. గ్రౌండ్లో పోయినప్పుడు మనకి ప్లాంట్స్ ఉంటాయి, ఆ ప్లాంట్స్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు దానికి వచ్చే మినరల్స్, న్యూట్రియంట్స్ సరిగ్గా ఉండవు. సో మనం ఏమైతే మనం కూరగాయలు తీసుకున్నాం అనుకోండి, ఎఫెక్ట్ అయిన కూరగాయలు కూడా మనకు కూడా హార్మ్ఫుల్ ఉంటాయి. అది గ్రౌండ్ లేకపోయినప్పుడు. సపోజ్ వాటర్ లేకపోయింది అనుకోండి, వాటర్లో ఏముంటాయి, ఫిష్ ఉంటుంది, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ ఉంటాయి, అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం కొన్ని కంట్రీస్లో అయితే ఫిష్ తినే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ వస్తుంది. సో ఈవెన్ ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్ ప్లాంట్స్లో ఉన్నప్పుడు అవి ఏమవుతుందంటే మనకి గోట్స్ తింటాయి కదా, కౌస్ తింటాయి కదా, వాటికి కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఇట్స్ ఏ మేజర్ ప్రాబ్లం. గ్రౌండ్లో వేయకూడదు, వాటర్లో వేయకూడదు. అంటే ప్లాంట్స్లో చేంజెస్ అంటే ఎట్లా ఉంటాయి సార్? నాకు న్యూట్రియంట్స్ షార్ట్ టర్మ్ ఉండవు, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనం ప్లాంట్స్ అంటున్నాం, మనకు కూరగాయలు వచ్చేది ప్లాంట్స్లో నుంచే కదా. మనం ప్లాంట్స్లో యాంటీబయాటిక్స్ ఉన్నాయి, అంటే గ్రౌండ్లో యాంటీబయాటిక్స్ ఉన్నాయి, వాటర్లో యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే వాటరు అదే గ్రౌండ్లో మనకు ప్లాంట్స్ వస్తాయి, కూరగాయలు వస్తాయి. అవి కూడా ఫ్యూచర్ చేంజెస్ డెఫినెట్గా ఉంటాయి. మీ తరపు నుంచి ప్రజలకు ఇచ్చే సూచనలు ఏమంటారు? అటు మనిషికే కాదు పర్యావరణానికి కూడా ముప్పు అంటున్నారు కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? ప్రజలకి ఏం చెప్పాలంటే చాలా సింపుల్. యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చిన ప్లేస్లో పడేయద్దండి. మీరు దాన్ని డస్ట్బిన్లో వేయద్దండి, ఫ్లష్ చేయొద్దండి, సింక్లో వేయద్దండి. ఇవి చేసినారనుకోండి, మీరు ఫ్యూచర్ ఆఫ్టర్ 20 years నీకు ఒక్క యాంటీబయాటిక్ కూడా ఉండదు. మనకు ఫీవర్ వచ్చిందనుకో, మనకు ట్రీట్ చేసే యాంటీబయాటిక్ ఉండదు. సో ఏం చేయాలంటే మీరు బెస్ట్ ఆప్షన్ అట్ దిస్ మూమెంట్ వీ హ్యావ్ 2 boxes పెట్టాం. ఆ బాక్సెస్లో మీరు అన్ని ఇంట్లో ఉండే యాంటీబయాటిక్స్, అన్ని డ్రగ్స్ కాకన్నా ఓన్లీ యాంటీబయాటిక్స్ వేస్తే మాకు కూడా ఈజీగా ఉంటుంది. గవర్నమెంట్ క్యాన్ ట్రై టు బ్రింగ్ ఏ పాలసీ ఆఫ్ హౌ టు డిస్పోజ్ యాంటీబయాటిక్స్. అది బెస్ట్ ఆప్షన్. ఇంట్లో ఉండేటివి వాడకూడదు, పనికి బయట పడేయకూడదు. మాకు తెచ్చిచ్చేస్తే కన్నా మేము యాజ్ పర్ రెగ్యులేషన్స్ అట్ ది మూమెంట్ మేము దాన్ని డిస్పోజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏమవ్వచ్చు, గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకొని దే కెన్ అవుట్సోర్స్ ఫర్ డిస్పోజింగ్ ది యాంటీబయాటిక్స్. అది చాలా ఇంపార్టెంట్. ఇది మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాము, ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఆరోగ్యానికే కాదు అటు పర్యావరణానికి కూడా పెను ప్రమాదం అని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా భవిష్యత్తులో లాంగ్ టర్మ్లో చెట్లకు కూడా ప్రమాదకారిగా మారే అవకాశం ఉంటుంది. మనం తినే ఆహారం మరింత కలుషితమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఈ యాంటీబయాటిక్స్ని పారవేయొద్దని కూడా వారు సూచిస్తూ ఉన్నారు. అలా చేస్తే తమ ఆరోగ్యానికి, తమ పర్యావరణానికి మనమే చేటు చేసుకున్న వాళ్ళం అవుతామని కూడా వారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. ఇది ఇవాల్టి డైలీ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.